మనలో చాలామందికి ఉదయం వేడివేడి పాలు లేదా టీ తాగనిదే రోజు గడవదు. అయితే ఈ అలవాటుకు బదులుగా వెల్లుల్లి టీని మీ దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే మీ ఆరోగ్యం ఊహించిన విధంగా మెరుగుపడుతుంది. వెల్లుల్లి కేవలం వంటలకు రుచినివ్వడమే కాదు, ఇందులో ఉండే అల్లిసిన్ అనే రసాయనం ఒక శక్తివంతమైన సహజ యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యం నుంచి బరువు తగ్గడం వరకు, రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి కొలెస్ట్రాల్ తగ్గించడం వరకు వెల్లుల్లి టీ చేసే మేలు అంతా ఇంతా కాదు. వందల రూపాయల మాత్రల కంటే వంటగదిలో అతి తక్కువ ధరకు దొరికే వెల్లుల్లి మన శరీరానికి ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. గుండెకు రక్ష. వెల్లుల్లి టీ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తూ గుండెపోటు ముప్పును తగ్గిస్తుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ బ్యాక్టీరియా, వైరస్లను నాశనం చేస్తుంది. జలుబు, దగ్గు, శ్లేష్మం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది గొప్ప ఉపశమనం. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేసి అవాంఛిత కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ సమస్యలకు దూరం చేస్తుంది. వెల్లుల్లి టీ తయారీ విధానం చాలా తేలిక. వెల్లుల్లిని మరీ ఎక్కువగా మరిగిస్తే అందులోని ఔషధ గుణాలు నశిస్తాయి. కాబట్టి ఈ పద్ధతి పాటించండి. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పొట్టు తీసి బాగా నలపాలి. నలిపిన వెల్లుల్లిని 10 నిమిషాల పాటు గాలిలో ఉంచాలి. అప్పుడే అల్లిసిన్ విడుదలవుతుంది. 1 గ్లాసు నీటిని మరిగించి స్టవ్ ఆపివేసి అందులో ఈ వెల్లుల్లి వేసి 5 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఆ తర్వాత వడగట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. రోజుకు 1 కప్పు వెల్లుల్లి టీ సరిపోతుంది. అతిగా తాగితే గుండెల్లో మంట లేదా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తీవ్రమైన అల్సర్ ఉన్నవారు, శస్త్రచికిత్స జరగబోయేవారు, రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు వైద్యున్ని సంప్రదించిన తర్వాతే దీన్ని తీసుకోవాలి.